తెలంగాణలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. కమర్షియల్ ట్యాక్స్ లో ఈ స్కామ్ బయటపడింది. దాదాపు 1000 కోట్ల స్కామ్ వెలుగు చూసింది. తెలంగాణ జీఎస్టీ స్కామ్ లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్, అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్లియాటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో 5వ నిందితుడిగా సోమేష్ కుమార్ ని చేర్చారు సిసిఎస్ పోలీసులు. ఐపీసీ సెక్షన్ 406, 409, 120 BIT యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పన్ను ఎగవేతదారులకు వీరు సహకరించడం ద్వారా 1000 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఒక తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారానే వాణిజ్య పన్నుల శాఖకు దాదాపు 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లగా మరో 11 ప్రైవేటు సంస్థలు సుమారు 400 కోట్లు ఎగవేసినట్లు ప్రాథమికంగా వెల్లడైనట్లు ఫిర్యాదులో తెలిపారు. ఇక తెలంగాణలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. కమర్షియల్ ట్యాక్స్ లో ఈ స్కామ్ బయటపడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ స్కామ్ లో మొత్తం ఎంత మంది ఉన్నారు, ఏం చెబుతున్నారు అధికారులు? తెలంగాణ రాష్ట్రంలో మరొక భారీ కుంభకోణం బయటపడింది. మనం ఇప్పటికే చూసాం. గొర్రెల స్కాము తెరక ముందే మరొక భారీ ఎత్తున, పెద్ద ఎత్తున కమర్షియల్ ట్యాక్స్లో వాణిజ్య పన్నుల శాఖలో దాదాపు 1000 కోట్ల మేరకు స్కామ్ జరిగినట్లు ఇప్పటికే హైదరాబాద్ సిసిఎస్ డిడి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ పేరు చేర్చడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుందని చెప్పవచ్చు. ఏఎఫ్ఐ నిందితుడిగా సోమేష్ కుమార్ని ఎఫ్ఐఆర్లో కేసు నమోదు చేయడం జరిగింది సిసిఎస్ పోలీసులు. ప్రధానంగా ఒక రాష్ట్రం నుంచి డీలర్లు మరొక రాష్ట్రానికి వస్తువులు సరఫరా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా 50% అంటే దానికి 50% కొంత జిఎస్టీ గూడ్స్, సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ కేంద్రం మళ్ళీ రాష్ట్రానికి ఇతర ఎక్కడి నుంచి సరఫరా చేస్తుందో ఆ రాష్ట్రానికి 50% కేంద్ర ప్రభుత్వము చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా చెల్లిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూడొచ్చు, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎలాంటి వస్తువులు సరఫరా చేయకుండానే 18% సంబంధించిన స్క్రాప్స్ కావచ్చు, ఇనుము కావచ్చు, ఇతర సంబంధించిన కొన్ని మెటీరియల్స్ సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున డీలర్లు అంటే ఒక రాష్ట్రానికి బదిలీ చేసాం, అమ్మకాలు జరిపామంటూ కూడా పెద్ద ఎత్తున నకిలీ ఇన్వాయిస్లు సృష్టించడం, ఆ తర్వాత మొత్తం కూడా పన్ను ఎగవేసి ఆ డబ్బులు మొత్తం కూడా వారి ఖాతాల్లోకి జమ చేసుకున్నట్లు కూడా ప్రస్తుతం అయితే అటు పోలీసులకు, సిసిఎస్ పోలీసులకు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్గా ఉన్నటువంటి రవి కానూరి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు గతంలోనే ఫిర్యాదు చేసినప్పుడు నేపథ్యంలో పోలీసులు అన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే వీరు ఏదైతే కంప్యూటర్ మాడ్యూల్లో అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల విషయంలో సంబంధించిన ఎవరు చెల్లిస్తున్నారు, ఎక్కడెక్కడ రాబడి ఉంది, ఎక్కడెక్కడ వీళ్ళు కొనుగోలు చేస్తున్న వస్తువులు, దీనికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ని గతంలోనే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తీసుకురావడం జరిగింది. కానీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్ని మాడ్యువల్ చేశారు, కొంత చేంజ్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఆ ఆరోపణలకు సంబంధించిన దానిపై సిసిఎస్ పోలీసులు అన్ని కోణాల్లో విచారించిన తర్వాతనే ఈరోజు అటు సోమేష్ కుమార్తో పాటు మరొక 3 అధికారులు ఎవరైతే ఉన్నారో, అటు అడిషనల్ కమిషనర్గా ఉన్నట్టు పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్గా ఉన్నటువంటి విశ్వేశ్వరరావుతో పాటు డిప్యూటీ కమిషనర్గా ఉన్నటువంటి శివప్రసాద్తో పాటు మరోవైపు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి శోభన్ బాబు, వీరి 5గురిపై మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుంది. త్వరలోనే వీరందరికీ ఈ నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నారు. మొత్తం మీద వీరిపై గతంలో నమోదైంది కాబట్టి, కేసుకు సంబంధించిన గతంలో అక్రమాలు జరిగాయి, గతంలో అయింది కాబట్టి పాత సెక్షన్స్, ఐపీసీ సెక్షన్స్ ప్రకారమే పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 406తో పాటు 409, అదేవిధంగా 120 BIT యాక్ట్ 65 కింద ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని త్వరలోనే వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. దీంట్లో చాలా మంది దాదాపు 75 కంపెనీల్లో అవకతవకలు జరిపినట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. వీళ్ళు బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. వీరన్నిటి కమర్షియల్ ట్యాక్స్ని కొట్టడానికి వీరందరూ కూడా అధికారులు చేతులు కలిపి సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు వీరందరూ కూడా నడుచుకున్నట్లు కూడా ప్రస్తుతం అయితే అధికారులు వెల్లడించారు. మరి అటు సెంట్రల్ కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేసి దాదాపు 1000 కోట్ల మేరకు ఈ స్కామ్ జరిగిందంటే దీని వెనుక ఇంకా అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరన్న దానిపై మాత్రం పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సుమా.
అంటే పోలీసులు ప్రధానంగా ఏం చెబుతున్నారు సునీల్ అంటే ఇప్పటి వరకు కొన్ని పేర్లు బయటకు వచ్చాయి కదా, అసలు దీని వెనకాల కీ రోల్ ఎవరున్నారు, ఏ టైంలో ఈ స్కామ్ జరిగింది, మొత్తం ఎంత మొత్తంలో ఈ స్కామ్ జరిగిందని చెబుతున్నారు, ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం ఏంటి? ఎస్, మొత్తం కమర్షియల్ ట్యాక్స్లో దాదాపు పెద్ద ఎత్తున 1000 కోట్ల మేరకు స్కామ్ జరిగినట్లు ఇప్పటికే కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్గా ఉన్నటువంటి ఈ రవి కనూరి అనేటువంటి వ్యక్తి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం అయితే ₹5 మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇందులో చీఫ్ సెక్రటరీగా గతంలో పనిచేస్తున్నటువంటి సోమేష్ కుమారే వాణిజ్య పన్నుల శాఖకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఇతని ఆధ్వర్యంలోనే మొత్తం ఈ పన్నులు అంటే స్టేట్కి సంబంధించినటువంటి పన్నుల విషయంలో కావచ్చు, రాబడి విషయంలో కావచ్చు, సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్కి చెల్లించినటువంటి విషయాలు కావచ్చు, మొత్తం ఈ బాధ్యత మొత్తం కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోమేష్ కుమారే చూసేటువంటి వ్యక్తి. కాబట్టి గత ప్రభుత్వంలో మనం చూడొచ్చు, కేసీఆర్ ప్రభుత్వంలోనే ఈ యొక్క అక్రమాలకు పాల్పడినట్లు ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ఇక దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, కేవలం ఇప్పటివరకు అయితే కేవలం 5 మాత్రమే గుర్తించారు. అందులో విశ్వేశ్వరరావుతో పాటు మరోవైపు సోమేష్ కుమార్, మరోవైపు శివప్రసాద్, అదేవిధంగా శోభన్ బాబు, ఈ 5 సంబంధించిన విషయాలపై మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనిపై త్వరలోనే సిసిఎస్ పోలీసులు కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాకు అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. దాదాపు 1 కాదు 2 కాదు, ఏకంగా 1000 కోట్ల మేరకు ఈ వాణిజ్య పన్నుల శాఖలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు ఇప్పటికే సిసిఎస్ పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. కాబట్టి త్వరలోనే వారందరికీ బిఎన్ఎస్ యాక్ట్ 35 సబ్ క్లాస్ 3 ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి మరి చూడాలి ఈ కేసులో సోమేష్ కుమార్ సంబంధించిన ఎలాంటి వివరణ ఇస్తారు. ఎందుకంటే ఎంతో బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడు సోమేష్ కుమార్ గతంలోనే మనం చూసాం ఆంధ్రప్రదేశ్కి బదిలీ కావడం, ఆ తర్వాత మళ్ళీ డిప్యుటేషన్ మీద ఇక్కడికి రావడం, ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేయడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా పనిచేసిన తీరు కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు భారీ కుంభకోణం జరిగింది. కాబట్టి ఈ కేసులో ప్రధాన నిందితుడు అంటే సోమేష్ కుమార్ A5గా ఉన్నాడు. కాబట్టి ఆ సంబంధించిన వివరాలు ఎలాంటి వివరాలు ఇస్తారు, పోలీసులకు అతను విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సి అని చెప్పవచ్చు. సుమా, థ్యాంక్ యూ సునీల్.